हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీఎంఎస్ఆర్బీ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే మాక్సిమం గా 60 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. మొదటగా నోటిఫికేషన్ సంబంధించి మనం సెలక్షన్ ప్రొసీజర్ గురించి చూడబోతున్నాం. సో సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సో టోటల్గా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 100 మార్క్స్ ఉండబోతుంది. ఇందులో 75% మార్క్స్ వచ్చేసి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 15 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారు. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మాక్సిమంగా 60 ఇయర్స్ వరకు కూడా ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1500 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూడి అండ్ ఎక్స్రెస్మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఏపీఎంఎస్ఆర్బీ వెబ్సైట్ ఉంటుందో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీఎంఎస్ఆర్బీ నుంచి అఫీషియల్ గా రిలీజ్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఆన్లైన్ మోడ్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 11/4/2026 నుంచి 26/4/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అలానే ఫీజు పేమెంట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ డేట్స్లో కూడా మన అప్లికేషన్ అలానే ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసిన పోస్టులు వేకెన్సీస్ వారీగా శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో మొదటగా చూసినట్లయితే ఆయుర్వేద డిపార్ట్మెంట్ సంబంధించి ప్రొఫెసర్ యూజీ భర్తీ చేస్తున్నారు. 3 వేకెన్సీస్ అన్ని కూడా కాంట్రాక్ట్ విధానాన్ని భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 80,910 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇకలానే హోమియో డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రొఫెసర్ యూజీని భర్తీ చేస్తున్నారు. మాక్సిమంగా 27 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. వీరి శాలరీ కూడా 80,910 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇక అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి ఆయుర్వేద డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తున్నారు. 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 65,360 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి హోమియోలో కూడా 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 65,360 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్కి కలుపుకొని 59 ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. సో అలాగనే భర్తీ చేసినటువంటి ప్రొఫెసర్ ఆయుర్వేదకు సంబంధించి, హోమియోకి సంబంధించి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆయుర్వేద హోమియోకి సంబంధించి కూడా కేటగిరీ వైజ్గా అంటే రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ప్రొఫెసర్ ఆయుర్వేదకు సంబంధించి లేదా హోమియోపతికి సంబంధించి యూజీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్లో రిలవెంట్ ఫీల్డ్ సబ్జెక్ట్స్లో ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నారని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే 8 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే మీ సర్టిఫికేట్స్ వచ్చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి చూసినట్లయితే ఆయుర్వేద డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే హోమియోపతి డిపార్ట్మెంట్ సంబంధించి రిలవెంట్ డిపార్ట్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు, టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇక అలాగే ఆయుర్వేద డిపార్ట్మెంట్ సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి ఓన్లీ పీజీ రిలవెంట్ సబ్జెక్ట్ మాత్రమే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ కన్సిడర్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే హోమియోపతి డిపార్ట్మెంట్ సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో హోమియోపతికి సంబంధించి మెన్షన్ చేశారు. వీటిలో ఏదన్నా కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ చూపించిన ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఏదైనా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.